అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయేందర్. నాది వీణా కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ అని చెప్పేసి అదొక ఫర్మ్ ఉంది. నేను కన్స్ట్రక్షన్లో ఇంటీరియర్ వర్క్స్ చేపిస్తుంటాను. బేసిక్గా నేను సివిల్ ఇంజనీర్. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే కన్స్ట్రక్షన్ గురించి కొంతమంది కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని వీడియోస్లో ఎలా ఉన్నాయంటే కొంతమంది చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మేము వాళ్ళకి ఎలా బోధించాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళు వచ్చేసేంత టెక్నికల్ కానీ ఎక్స్పీరియన్స్లో కానీ అంత పని వాళ్ళు నేను అనుకోవట్లేదు. కొంతమంది వీడియోస్ పెట్టేవాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎన్నో ఇంజనీర్ దగ్గర పనిచేసినామని చెప్పేసి, తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర పనిచేసినామని చెప్పేసి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. అయితే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తే నువ్వు చేయవచ్చు, ఓకే. కానీ ఒక ఇంజనీర్ దగ్గర పనిచేసి నేను ఇంజనీర్ దగ్గర పనిచేసినాను, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంటే నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకొని చేసింది అంటే కొంచెం ఉంటుంది. ఏదో 100%లో జస్ట్ ఒక 1% లేదా 3% మాత్రం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది. వాళ్ళ దగ్గర ఉన్నది 100% ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఆ ల్యాండ్, భూమి ఎలా అయితే ఉందో, అక్కడ ఉన్న భూమి ఎలా ఉందో భూమి సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసుకొని ఆ సాయిల్ టెస్ట్లో మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ సాయిల్ ఎంత స్ట్రెంత్ ఉంటుంది, సాయిల్ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమా కాదా, అలాంటి కొన్ని టెస్టర్స్ అనేవి మాకు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిందని బట్టి మేము డ్రాయింగ్ కానీ స్ట్రక్చర్ డ్రాయింగ్స్ కానీ అవి చేస్తాం. డ్రాయింగ్ ఎవరైనా చేయొచ్చు అండి, అది పెద్దగా ఆటోక్యాడ్ వచ్చిన ప్రతి ఒక్కరు డ్రాయింగ్ చేస్తారు, అది కాదు ముఖ్యం. ఫస్ట్ ఆ బిల్డింగ్ లైఫ్, ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి ఏం కాకుండా చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ అదే. ఇంజనీర్తో డ్రాయింగ్ మాత్రమే తీసుకుంటున్నారు, తర్వాత వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళే కట్టేసుకుంటున్నారు, లేదా బిల్డర్కి ఇస్తున్నారు. బిల్డర్ ఇంజనీర్ కాదు, దాని లైఫ్ ఎన్ని రోజులు ఉండాలి, తర్వాత బిల్డింగ్ ఎన్ని రోజులు అంటే దాని లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది దానికి ఏం తెలియదు. బిల్డర్ అనేవాడు ఓన్లీ కట్టించి ఇచ్చి అందులో కొంచెం ప్రాఫిట్ తీసుకుని వెళ్ళేవాడు గ్రేట్ బిల్డర్. కానీ ఇంజనీర్ అలా కాదు. ఒక ఇంజనీరు ఒక ఇల్లు ఎన్ని సంవత్సరాలు వాడాలి, దానికి ఏ మెటీరియల్ వాడాలి, ఎంత స్ట్రెంత్ వాడాలి, ఎంత రాడ్ వాడాలి, డిస్టెన్స్ ఎంత, ఆ డిస్టెన్స్లో ఎంత డిస్టెన్స్ తీసుకున్నాము, ఆ డిస్టెన్స్లో ఏ పిల్లర్ వేయాలి, అసలు పిల్లర్ వేయాలా వద్దా, అక్కడ అన్నెసరీ ఏమి ఉందా లేదా అనేది చాలా వరకు మేము చూసుకొని మేము ప్లాన్ చేస్తాము. అందులోనూ మెయిన్ తీసుకోవాలి స్ట్రక్చర్ ప్లాన్. ఆర్కిటెక్చర్ తీసుకోవచ్చు, స్ట్రక్చర్ డిజైన్తో తీసుకోవచ్చు, అంటే ఏ ఇంజనీర్తోనే తీసుకోవచ్చు. బట్ మీరు చేయాల్సిన పని అంటే ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇల్లు కట్టించుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా మీరు ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టించుకోండి. ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఎందుకు కట్టించుకోవాలంటే, మీరు సపోజ్ ఒక మేస్త్రికి పని ఇచ్చారు, మేస్త్రికి పని ఇస్తే ఏం చేస్తారు, తను ఓన్లీ పని చేసి ఇచ్చేంత వరకు తన బాధ్యత ఎలా చేయాలని. కానీ అంటే అతనికి తెలిసిన పని మాత్రమే చేస్తాడు, తర్వాత మిగతావి అయితే చేయలేడు కదా. అంటే సపోజ్ ఒక స్లాబ్కు రాడ్స్ వేయాలి, ఎంత స్పేసింగ్తో వేయాలి, కాలంలో ఎన్ని రాడ్స్ వేయాలి, ఎంత సిమెంట్ మిక్స్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదు కదా. ఇవి మేము తీసుకుంటాము, గ్రేడ్స్లో తీసుకుంటాము. వాళ్ళు అంటారు ఒక బ్యాగ్కి 6 బ్యాగుల ఇసుక, 6 బ్యాగుల కంకర అంటారు. అది వాళ్ళకి తెలిసినంత వరకు అదే. ఒక మేస్త్రి కానీ బిల్డర్ కానీ ఎంతవరకు తెలుసు. కానీ మాకు అలా కాదు. మేము టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటాము. ఒక కాంక్రీట్ ఒక కాలంకి ఏ గ్రేడ్ వాడాలి, దాని హైట్ ఎంత, బిల్డింగ్ హైట్ ఎంత, తర్వాత ఆ బిల్డింగ్కి ఉండాల్సిన స్ట్రెంత్ ఏం తీసుకోవాలి, ఆ బిల్డింగ్లో లైవ్ లోడ్ ఎంత, డెడ్ లోడ్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేషన్ తీసుకొని మేము ప్లాన్ చేస్తాము. అందులోనూ కొంతమంది కస్టమర్స్ మాకు మధ్యలో పిల్లర్స్ రావద్దు, బీములు రావద్దు అంటారు. ఆ బీములు రాకుండా పిల్లర్స్ రాకుండా కూడా మేము స్ట్రెంత్ తీసుకొని చేయాలి. ఇది మా పని. ఈ పనిలో కూడా మేస్త్రీలు బిల్డర్లు వచ్చేసి ఇది చేయొద్దు, ఇది అంటే కొన్ని వాళ్ళకు ఎన్నో ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చేసిందో ఏదో చేసి చెప్తారు. అన్ని జాగాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పని చేయదు. అన్ని జాగాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పని చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్సు
ఉండాలి. టెక్నికల్గానే అన్నీ పనిచేస్తాయి. ఒక చదువుకునే ఇంజనీర్ వల్లనే అన్ని విధాలుగా మీ ఇల్లు స్టాండర్డ్గా స్ట్రెంత్గా ఉంటుంది. ఒక బిల్డర్ కానీ ఒక మేస్త్రి కానీ పని చేసేంత వరకు తన బాధ్యత. ఒక ఇంజనీర్ బాధ్యత వచ్చేసి ఆ ఇల్లు ఎన్ని రోజులు ఉంటుంది, దాని లైఫ్ ఎంత, ఇంటి అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళ బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఆలోచించి క్యాల్కులేషన్ చేసి చేస్తారు. ఇంకొకటి, మీరు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఇంటికి ఎంత ఖర్చు వస్తుందో రూపాయలతో సహా చెప్పగలరు. ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా మీకు కావాల్సిన బడ్జెట్లో కట్టియాలంటే తను కట్టిస్తారు. అది బిల్డర్లు మేస్త్రీలు కట్టించలేరు. గుర్తుపెట్టుకొని, మేస్త్రి ఇంత అవుతుంది అని మాత్రమే చెప్తారు. బిల్డర్ సేమ్ ఇంత అవుతుంది అని మాత్రమే చెప్తారు. వాళ్ళు ఒక ఇంటికి ఎంత ఖర్చు వస్తుందని పర్ఫెక్ట్గా చెప్పలేరు. ఒకవేళ పర్ఫెక్ట్గా మేము ఇంతే కట్టిస్తాము అని గుత్తగా మాట్లాడుకుంటే వాళ్ళు అంతలోనే చేసి వెళ్ళిపోతారు. కానీ ఒక ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక పుట్టింగ్కి ఎంత ఖర్చు వస్తుంది, దాంట్లో ఎంత స్టీల్ పడుతుంది, ఎంత సిమెంట్ పడుతుంది, స్టీల్ వెయిట్ ఎంత, మనకు వచ్చిన మార్కెట్లో రేట్ ఎంత, తర్వాత కాంక్రీట్ ఎంత పడుతుంది, కాంక్రీట్ థిక్నెస్ ఎంత కాంక్రీట్ పడుతుంది, ఒక పిల్లర్కి ఎంత ఖర్చు వస్తుంది, డీటెయిల్గా ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా మీకు రేట్ చెప్తా, అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ని బట్టి ఇల్లు అవుతుంది. గోడ కట్టాలంటే కూడా ఒక గోడకి ఎంత ఖర్చు వస్తుంది, దాని స్పేసింగ్తో సహా కలుపుకొని మార్కెట్ రేట్ కలుపుకొని ఎగ్జాక్ట్లీ మీకు రేట్ ఇస్తారు ఒక ఇంజనీర్. దాన్ని మేము డీటెయిల్ షీట్లో చేసిస్తాం మా ఫార్మాట్లో. అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మేస్త్రి అలా కాదు, బిల్డర్లా కాదు. జస్ట్ స్లాబ్ ఏరియా కొలుచుకున్నామా, లేదంటే ఇల్లు మొత్తం గుత్తగా మాట్లాడుకున్నామా, దాంట్లో మీకు ఏమేమి కావాలి, సెల్ఫ్లు కావాలా ఏమంటారు, ఇవి మాత్రమే చేస్తారు. కానీ బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, దాని వెయిట్ ఎంత, లెంత్ ఎంత, ఇవన్నీ చూడరు. మా దాంట్లో లైవ్ లోడ్ డెడ్ లోడ్ ఒకటి ఉంది. ఈ లైవ్ లోడ్ డెడ్ లోడ్ వాళ్ళకి సంబంధం లేదు. ఒకటి, కస్టమర్తో పని తీసుకున్నామా, వాళ్ళు ఒక 10 రూపాయలు, కొంతమంది 30%, 10% యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తీసేసుకున్నామా, పని అయిపోయిందా, అది మాత్రమే చూస్తారు. కానీ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకొని దానికి ఎలా వాడాలి, స్ట్రెంత్ ఏం సిమెంట్ వాడాలి, సిమెంట్ ఏదైనా వాడాలి. మా ఇంజనీర్లు చెప్పరు ఈ సిమెంట్ వాడని, ఎవరు చెప్పరు ఈ సిమెంట్ వాడని, ఎవరు చెప్పరు. ప్రాక్టికల్గా చెప్తున్నాను. మేము ఈ సిమెంట్ బ్రాండ్ అని ప్రమోషన్ చేస్తున్నాము అంటే కంపెనీ నుంచి మాకు ఏదో వస్తున్నది అని మాత్రమే అర్థం చేసుకోండి. 2, ఏ గ్రేడ్ వాడాలి అనేది మేము చెప్తాం. ఎక్కడ పుట్టింగ్కి ఏ గ్రేడ్ వాడాలి, కాళ్ళకి ఏ గ్రేడ్ వాడాలి, స్లాబ్కి ఏ గ్రేడ్ వాడాలి, అది మనం చెప్తాం. తర్వాత పీసీసీ వేసేటప్పుడు బెడ్ వేస్తాం, ఆ బెడ్ వేసేటప్పుడు ఏ గ్రేడ్ వాడాలి, తర్వాత గోడలు కట్టేటప్పుడు ఎంత రేషియో మిక్స్ చేయాలి, అది మేము చెప్తాం. ఆ తర్వాత బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుంది అనేది కూడా ఇంజనీర్ చెప్పగలరు. మా దగ్గర ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. మేము ఆ ఇంటి ఎన్ని సంవత్సరాలు స్ట్రెంత్ ఎంత ఉంది అది కూడా చెక్ చేస్తాం. ఈ విషయాలు బిల్డర్లు మేస్త్రీలు చెక్ చేయరు. మీరు ముఖ్యం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ బిల్డర్కి పని ఇవ్వాలంటే కూడా ఒక ఇంజనీర్ని ఆధ్వర్యంలో మీరు పని పెట్టుకొని మరీ చేయించాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇంజనీర్ తీసుకుంటారు. బిల్డర్లు మేస్త్రీలు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. గుర్తుపెట్టుకొని, వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ఎంత ఫాస్ట్గా పని అయిపోతామా, ఎంత తొందరగా అమౌంట్ తీసుకున్నామా, బయటపడ్డామా, అలానే ఉంటుంది. తప్పితే మీకు క్వాలిటీ కానీ వర్కే కానీ సంథింగ్ ఏదైనా సరే అన్నీ చూసుకునేవాడు ఇంజనీర్. మీకు దగ్గరలో ఉన్న ఏ ఇంజనీర్ అయినా సరే దగ్గరలో పెట్టుకొని తీసుకోండి. కానీ ఖచ్చితంగా మీరు ఇల్లే కట్టుకుంటున్నా, అపార్ట్మెంట్సే కట్టినా, షెడ్సే వేసినా, ఏది కట్టినా సరే ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో కట్టుకోండి. ఇది నేను చెప్పేది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది పిల్లర్స్ వేసేటప్పుడు అంటారు మాకు 12 రాడ్స్ సరిపోతాయి కదా, మీరు 2 12 వరకు వేసుకోవచ్చు కదా, ఒకప్పుడు వేసుకున్నాం కదా, మాకు మా ఇల్లుకి ఏం కాలేదు అంటారు. ఒకప్పుడు వేసుకున్నాము అంటే ఆ డిస్టెన్స్ అనేది తగ్గిండదు. మీరు బాగా గమనించండి. కొంతమంది వచ్చేసి మాకు 20 feet అంటే 20 feet డిస్టెన్స్లో మాకు పిల్లర్స్ కావాలని వస్తారు. దాంట్లో 12 రాడ్స్ వేయమంటారు. 12 రాడ్స్ వేసుకోవచ్చు. కానీ మేము సజెషన్ చేయము, మేము క్యాలిక్యులేషన్ చేస్తాము. మేము అనేది
ఒక క్యాల్కులేషన్ చేసి ఆ కాలంకి ఎంత స్ట్రెంత్ రావాలి, ఆ కాలం వెయిట్ ఎంత తీసుకుంటుంది, పైన వచ్చే స్లాబ్ వెయిట్ ఎంత, ఒకవేళ వెయిట్ వేసిన తర్వాత ఆ దాని మీద ఎంత లైవ్ లోడ్ ఎంత వస్తుంది, డెడ్ లోడ్ ఎంత వస్తుంది, అది క్యాల్కులేట్ చేసుకొని పిల్లర్ స్ట్రెంత్ తీసుకొని ఎంత స్టీల్ వాడాలి అనేది ఇస్తాము. ఒకసారి 16 mm వస్తుంది, 12 mm వస్తుంది, 20 mm కూడా వస్తుంది, 20 mm రాడ్ కూడా వస్తాయి. అది వాడేదాన్ని బట్టి. మీ స్టీల్ మీద లేదండి, మీ స్టీల్ ఎక్కువ వేసుకుంటారు, నో ప్రాబ్లం, స్టీల్ ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఎంత వేయాలో అంత వేస్తేనే బాగుంటుంది. మేము ఎక్కువ స్టీల్ వేసుకుంటామంటే అవును ప్రాబ్లం, నాకు ఎక్కువ స్టీల్ వేసుకోవచ్చు. కానీ తక్కువ స్టీల్ వేసుకొని మాత్రం ఇల్లు కట్టుకోవడానికి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పుట్టింగ్స్ దగ్గర మెయిన్ పుట్టింగ్స్ కాలాలు అనేది ముఖ్యం. పుట్టింగ్స్ కాలాలు స్లాబ్ ఇది ఖచ్చితంగా మీరు బిల్డర్ని కానీ మేస్త్రీలు కానీ వాళ్ళ మీద బిల్డర్లు మేస్త్రీల మీద డిపెండ్ అయ్యి మాత్రం అస్సలు కట్టకండి. ముఖ్యంగా ఇవి 3 మాత్రము ఇల్లు బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్లో మీరు ఖచ్చితంగా ఇంజనీర్ ఆధ్వర్యంలోనే కట్టుకోండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇంజనీర్ ఆధ్వర్యంలోనే కట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు ఉంటారు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంజనీర్లు ఉంటారు. ఏ ఇంజనీర్ అయినా సరే ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలోనే కట్టుకోండి. ఆ తర్వాత మీరు గోడలు ఎలా కట్టుకుంటున్నారు, ఏం పెయింట్ వేసుకుంటున్నారు అనేది అది సెకండ్ ఒపీనియన్. ఫస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా బేసిక్గా స్లాబు, పుట్టింగ్లు, పిల్లర్లు ఇవన్నీ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంజనీర్ అనేవాడిని ఖచ్చితంగా పెట్టుకోండి. అక్కడి వరకైనా సరే ఒక ఇంజనీర్ మాట వినండి, ఇంజనీర్ కాంట్రాక్ట్ ఇవ్వండి. మీరు బిల్డర్లకు మేస్త్రీలకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు పర్సంటేజ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంజనీర్లు పర్సంటేజ్ ఎక్కువ తీసుకోరు, జస్ట్ వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోరు. వాళ్ళ ఖర్చులు 5% 10% అంతే యాడ్ చేసుకుంటారు. బిల్డర్స్ ఎలా కాదు, ఏది వాడుతుందో చెప్పరు. ఒకవేళ చెప్పినా కానీ దాన్ని తక్కువ వాడతారు. ముఖ్యంగా గమనించుకోండి. అందుకని చాలామంది చూస్తుంటాము, కొంతమంది మధ్యలో ఆపేయటము, క్వాలిటీ రాలేదని చెప్పేసి నా దగ్గరకు వస్తుంటారు కస్టమర్స్. చాలామంది వస్తుంటారు, సార్ అమౌంట్ ఎక్కువైంది సార్, మేము బిల్డర్కి ఇచ్చాము, మీరు చెప్తే వినలేదని చెప్పేసి. కానీ నేను చెప్పేది ఏంటంటే మినిమం కనీసం స్లాబ్లు అయిపోయేంత వరకైనా సరే ఖచ్చితంగా ఒక ఇంజనీర్ పెట్టుకోండి. గోడలు కట్టుకుంటారా, మీకు ఎలా కట్టుకోవచ్చు. గోడలు అనేది జస్ట్ మనకు ఒక పార్టీషన్ లాగా అంతే. గోడలు అనేది ఒక పార్టీషన్. మనకి ఏమొస్తుందంటే ఒక తడకనే పెట్టుకోవచ్చు, పరద పెట్టుకోవచ్చు. ఒక కట్టెన్ వేసుకున్నా కానీ ఒక పార్టీషన్ అంతే. మనకు డివైడ్ ఒక ఇల్లు గోడని ఒక పార్టీషన్ లాగా చేస్తున్నాం. కానీ మెయిన్ బేసిక్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా స్ట్రక్చర్గా ప్లానే కానీ ప్లాన్ తీసుకున్నప్పటి నుంచి స్లాబ్ వేసేంత వరకు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ మాత్రం పెట్టుకోండి. దయచేసి ఒకడు నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు, అది మీ ఒపీనియన్. కానీ మెయిన్ మాత్రం నేను మరీ చెప్తున్నానంటే బేసిక్ వర్క్, ఇది మెయిన్, బేసిక్ కాదు మెయిన్. ఇది మెయిన్ వర్క్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఇంజనీర్ పెట్టుకొని ఇంజనీర్ ఆధ్వర్యంలోనే పనులు చేయించుకోండి. మీకు దగ్గరలో చాలామంది ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు ఎవరైనా సరే మీరు తీసుకొని వాళ్ళతో పెట్టుకోండి. కానీ బిల్డర్లు మేస్త్రీలు మాత్రం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం ఇల్లు కట్టకండి. మరీ చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, చాలామంది గోడల క్రాక్స్ వస్తున్నాయి అంటారు. గోడల క్రాక్స్ ఎందుకు వస్తాయండి? కట్టే విధంగా కడితే. మేము చెప్పినట్టు కడతారా? కట్టరు. మేము చెప్పినట్టు కడితే ఖచ్చితంగా క్రాక్ రావు. నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఎందుకు అని అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చిన్నగా. మీరు ఒక ఇటుక పిల్ల తయారు చేస్తే మట్టి ఇటుక పిల్లని తీసుకోండి. మట్టి ఇటుక పిల్ల తయారు చేస్తేనే తయారు చేసినప్పుడు ఇటుక పిల్ల క్రాక్ రాదు. అదే ఇటుక పిల్ల కట్టిన తర్వాత క్రాక్ వస్తుంది. బాగా గమనించండి, కట్టిన తర్వాత క్రాక్ వస్తుంది గోడ. అదే ఇటుక పిల్ల కట్టక ముందు అలానే ఉన్నప్పుడు క్రాక్ రాదు. ఎందుకని రాదు? ఎందుకనంటే ఆ ఇటుక పిల్ల వచ్చేసి ఒక కంప్రెసర్. అంటే ఆ ఇటుక పిల్ల తయారు చేసేటప్పుడు ఆ ఇటుక పిల్ల వచ్చేసి మనం ప్రెస్ చేసినప్పుడు దాంట్లో ఎయిర్ మొత్తం తీసేస్తారు. బాగా గమనించండి. సిమెంట్ ఇటుకే కానీ మట్టి ఇటుకే కానీ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఒక జాగ్రత్త తీసుకొని ఆ ఇటుక పిల్ల మధ్యలో ఎనీ బ్రిక్ ఏదైనా సరే వాటి మధ్యలో
ఎయిర్ అనేది లేకుండా చేస్తారు. కానీ వీళ్ళు కట్టే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ఇటుక పిల్లకి మధ్యలో గ్యాప్ వదిలేస్తారు. మేము 1/2 ఇంచో లేదంటే 1/4 ఇంచో అలా మేము చెప్తాం ఈ సైజ్ పెట్టుకుంటాం. కానీ బట్ ఎవరు చేయరు. నేను చేపించే పనులు కూడా ఎవరు చేయరు. బట్ ఒకటేంటంటే ఇటుక పిల్లకి మధ్యలో గ్యాప్లో ఖచ్చితంగా అక్కడ ఎయిర్ అనేది లేకుండా ఆ ఇటుక పిల్లల మధ్యలో గ్యాప్లో ఖచ్చితంగా సిమెంట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టండి. పెట్టేసి ఆ మధ్యలో ఆ సిమెంట్ స్లాబ్ పెట్టేటప్పుడు మనం మాల్ సిమెంట్ ఆ సిమెంట్ మాల్ అనేది ఎయిర్ లేకుండా పెట్టండి. మీ క్రాక్ ఎందుకు వస్తాయని చూస్తాను. కొంతమంది అంటారు ఎక్స్పెన్షన్ జాయింట్ అని చెప్పేసి మధ్యలో బెడ్ లాగేస్తారు 4 ఇంచెస్ అసలు ఎవ్రీ 3 ఫీట్ ఒకటను 4 ఫీట్ కను లేదంటే కిటికీ లెవెల్ అని చెప్పేసి బెడ్ లాగేస్తారు స్టీల్ క్రాక్. ఎందుకు అంటే ఇది పెడితే క్రాకులు రావని చెప్తారు. అది క్రాకులు రావటానికి కాదు, క్రాకులు వెలగట్టిన వస్తాయి. ఎందుకంటే చేసేవాడు సరిగ్గా లేడు కదా. పాయింట్ గుర్తుపెట్టుకోండి, చేసేవాడు సరిగ్గా లేడు కాబట్టి క్రాకులు వస్తున్నాయి. నువ్వు ఎక్స్పెన్షన్ జాయిన్ పెట్టుకుంటే ఏంటి, నువ్వు ఎలా పెట్టుకుంటేంది, ఇటుక పిల్ల మధ్య గ్యాప్లో పెట్టినప్పుడు నీకు మధ్యలో హోల్ అనిపిస్తుంది కదా. మీరు గమనించండి, గాలి అనేది ఆ మధ్యలో ఉన్నప్పుడు అది కొన్ని రోజుల తర్వాత ఎక్కడైతే లూజ్గా ఉంటుందో ఆ లూజ్ పార్ట్ మొత్తాన్ని పగలగొట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. నీకు అది గాలి లోపల అంటే నాకంత గాలి గురించి తెలియదు, బట్ చెప్తున్నాను. గాలి లోపల ఉన్న వాళ్ళు అంటే దాని ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ గాలి బయటికి రావాలి కదా, అక్కడే ఉండదు కదా. ఆ గాలి బయటకు వచ్చే ప్లేస్ మొత్తం లూజ్ ఉంటుంది. ఆ లూజ్ పార్టికల్స్ మొత్తం లూజ్ అయిపోయి అక్కడి నుంచి క్రాక్ వస్తుంది. ఆ క్రాక్ వచ్చినప్పుడు మీరు దాని నీట్ కూడా అది కూడా క్రాక్ని కూడా మంచి నీట్గా మొత్తం ఎక్కడ వరకు క్రాక్ వస్తుంది అక్కడ వరకు తీసేసి మంచిగా ప్లాస్టిక్ వరుస మీద క్రాకులు ఏదో పెట్టుకుంటే మళ్ళీ మీ క్రాక్ రాదు. అది కూడా పైన పెట్టేస్తారు. కాబట్టి క్రాక్లు అనేది మనం చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. 2 పెయింట్, మీకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు. ఇది పెయింట్ వేసుకోవాలని లేదు. మీ కలర్స్ ఈ పెయింటే వేసుకోవాలి. కొంతమంది ఏషియన్ పెయింట్ హై క్వాలిటీ వాడతారు, అల్టిమా అని చెప్పేసి అల్టిమా ప్రొటెక్ట్ అని చెప్పేసి ఇలా వాడుతున్నారు. అది ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు. బట్ కానీ ఏ ఇల్లు కట్టుకున్నా ఏం చేసుకున్నా ఎలాంటి వర్క్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు ఒక ఇంజనీర్, దానికి సంబంధించిన స్పెషల్గా ఒక ఇంజనీర్ ఉంటారు. ఆ ఇంజనీర్తో పని చేసుకోండి. మేస్త్రీలు చేస్తారు, మేము పని చేయం. ఇంజనీర్ వాడు పని చేయడు, పని చేపిస్తాడు. ఎలా పని చేయాలి, దాంట్లో ఎలా అంటే ఏం మిక్స్ చేయాలి, ఎంత మిక్స్ చేయాలి అనేది చెప్పేవాడు ఇంజనీర్. మేము పని చేయం. పని చేసేవాళ్ళు మేస్త్రీలే. మేస్త్రీలు తక్కువ చేసి మాట్లాడలేదు, తప్పుగా అనుకోని మేస్త్రీలు. నేను చెప్పేది ఏంటంటే మీరు చేసేది మంచి గొప్ప పని, ఎందుకంటే మీకు మాకు బాండింగ్ ఉంటూనే అవుతుంది. కానీ ఖచ్చితంగా ఒక మేస్త్రి అనేవాడు ఇంజనీర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఎలా కట్టాలని చేస్తేనే మంచిగా ఉంటుంది. ఆ ఇంటికి కానీ ఆ బిల్డింగ్ కానీ లైఫ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఎక్కువ లేదు అనుకున్నప్పుడు మీరు ఇంజనీర్ని సూపర్వైజర్లో పెట్టుకోండి. ఒక ఇంజనీర్ మీకు దగ్గరలో ఉన్న ఇంజనీర్ ఒక సూపర్వైజర్ పెట్టుకోండి. తను ఎంత 2% అనో లేదంటే 1.5% వస్తే మీ ఏరియాను బట్టి ఛార్జ్ చేస్తారు. లేదంటే అరీకు అది కూడా ఇవ్వలేదు అన్నప్పుడు విజిటింగ్ తీసుకోండి. పర్ విజిటింగ్ కానీ ఇంత తీసుకుంటాడు. విజిటింగ్ తీసుకొని చేయించుకోండి. కానీ ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో మీ ఇల్లు కట్టుకోండి. మరీ చెప్తున్నాను, ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టుకోండి. అది ఏ ఇంజనీర్ అయినా సరే మీకు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టుకోండి. మేస్త్రి మీద బిల్డర్ల మీద డిపెండ్ అయ్యి మాత్రం ఇల్లు కట్టకండి. దయచేసి మరీ చెప్తున్నాను, మేస్త్రి మీద బిల్డర్ల మీద ఆధారపడి ఇల్లు కట్టకండి. వాళ్ళతో పని చేయించుకోండి. కానీ ఖచ్చితంగా ఒక ఇంజనీర్ని పెట్టుకొని మరీ పని చేయండి. నేను మరీ చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక తెలియాలనుకున్నాను. ఫస్ట్ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బడ్జెట్ అయి దిగదు. మీకు ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లోనే కట్టుకోవాలని చెప్పేసి మీరు ఫస్ట్ బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. నా ఇల్లుకి నేను ఇంత కట్టగలను, నేను ఇంత పే చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రం దానిలోకి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ బడ్జెట్ అనేది పెట్టుకోండి.
ఇల్లు కట్టడానికి 15 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, 20 లక్షలు అవుతుంది, 20 లక్షలు 30 లక్షలు అవుతుంది. కానీ ఎంత కడుతున్నాము, ఎన్ని ఫ్లోర్లు వేయాలి అనేది ముందే ఫిక్స్ అయ్యి ఆ బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. బడ్జెట్ అనేది మీ మేస్త్రీలు బిల్డర్లు చెప్పరు. ముఖ్యంగా చెప్తున్నాను, వాళ్ళు చెప్పేది 15 లక్షలు అన్నప్పుడు 20 లక్షలు అవుతుంది, తక్కువ అయితే కాదు. నేను చాలామంది చూశాను, 99.9% మన మేస్త్రీలని బిల్డర్లను చూశాను. ఒక ఇల్లుకి 15 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుందని చెప్పేసి పని పట్టుకుంటారు. పని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ 15 లక్షలు కాస్త 20-25 అలా తీసుకెళ్తారు. బేసిక్గా వర్క్ ఒక ఇంటికి ఎంత కావాలో అంతే పెట్టేస్తారు, మామూలుగా అవుతుంది. కానీ వీళ్ళు క్వాలిటీ తగ్గించో లేదంటే ఇంకేదో వేసేసి వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు. నేను చాలా మంది చూసాను, అందరినీ అనట్లేదు, బిల్డర్స్ని మేస్త్రీలు అందరినీ అనట్లేదు, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కానీ ముఖ్యంగా నా సరౌండింగ్లో నాకు దగ్గరలో ఉన్న వాళ్ళని చూసేవాళ్ళని అందరికీ చెప్తున్నాను, మీరు మార్కెట్లో ఫస్ట్ సెర్చ్ చేసుకోండి, తిరగండి, బిల్డర్లను కలవండి, మేస్త్రీలను కలవండి, అంతకంటే ముందు ఇంజనీర్లు కలవండి. ఇంజనీర్ దగ్గర కొటేషన్ తీసుకోండి, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి డీటెయిల్గా తీసుకోండి. ఒకవేళ మీకు ఆ ఇంజనీర్ డీటెయిల్గా ఇవ్వలేదు అంటే అతన్ని స్కిప్ చేయండి. ఒక ఇంజనీర్ అనేవాడు ఎంత మెటీరియల్ పడుతుంది అనేది డీటెయిల్గా ఒక ఫైల్ ఇస్తాడు, అది ఖచ్చితంగా మీరు తీసుకోండి. అది తీసుకున్న తర్వాత అది పట్టుకు ఆ యొక్క డీటెయిల్ షీటు, ఆ డీటెయిల్స్ అంటే ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని అప్పుడు మీరు మేస్త్రి దగ్గరికి, బిల్డర్స్ దగ్గరికి, ఇంజనీరు మాకు ఇది ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇచ్చిన క్వాంటిటీ తోటి, ఈ ఇచ్చిన మెటీరియల్ తోటి మీరు ఎంత చేస్తారని చెప్పి అప్పుడు అడుగుతుంది. రేట్ కాదు, మీ ఇంజనీర్ కూడా రేట్ అడగండి. ఫస్ట్ డీటెయిల్ తీసుకోండి, ఎంత కాంక్రీట్ పడుతుంది, ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత స్టీల్ పడుతుంది, మీరు ఎన్ని ఫ్లోర్లు వేసుకోండి, దాన్ని బట్టి మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ని తీసుకొని అప్పుడు మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్తారా, బిల్డర్ దగ్గరికి వెళ్తారా, మేస్త్రి దగ్గరికి వెళ్తారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన ఆ డీటెయిల్స్ ప్రకారము, ఆ డిజైన్ ప్రకారము పని చేస్తున్నారా, పని చేస్తారా చేయరా అప్పుడు అడిగి వర్క్ స్టార్ట్ చేసుకోండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఇంటి దగ్గర కాంప్రమైజ్ కాకండి, ఇల్లు కట్టేటప్పుడు కాంప్రమైజ్ కాకండి. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అంటే మెయిన్ వర్క్, స్టీలు, పుట్టింగ్స్, కాలాలు, స్లాబ్, ఇక్కడ మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాకండి. ఏదన్నా నన్ను అడగాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నా కాంటాక్ట్ నెంబర్ అయినా ఫోన్ చేసి అడగచ్చు, లేదా ఈ వీడియో కింద కామెంట్స్లో మీకున్న ఏ డౌట్స్ అయినా సరే అక్కడ పిన్ చేయండి, లేదా అక్కడ కామెంట్లు రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు లైక్లతో సంబంధం లేదు, నా దగ్గర ఉన్న నాలెడ్జ్, నేను చేయాలనుకున్న పని మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఎలాంటి అడగాలనుకున్నా, అంటే ఏది కన్స్ట్రక్షన్ గురించి కానీ, ఇంటి గురించి కానీ, దేని గురించి కానీ నన్ను అడగాలనుకుంటే దయచేసి కామెంట్స్ రూపంలో నాకు క్వశ్చన్స్ అడగండి. నేను ఖచ్చితంగా వీలైతే లైవ్ ప్రూఫ్ కూడా మీకు చేసి చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.